వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో ఈ వారం మార్కెట్స్ కాస్త డౌన్వర్డ్ మొమెంటం చూడటం అంటే మేబీ ఈ రీసెంట్గా కాన్సిక్వెన్స్ ఏంటి అంటే H1B రూల్ అనేది కాస్త లేటెస్ట్గా మన అందరి మైండ్స్లో ఎక్కువ వరకు తెలుగువారి మన యొక్క అంటే ఫ్యామిలీ ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒకళ్ళు మా డెఫినెట్లీ ఆ హెచ్ వన్ బి తర్వాత గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ అమెరికాని ఎంతో పెద్ద ఆశలతో వెళ్ళి అక్కడ వాళ్ళ లైఫ్ కొనసాగాలని చాలా చాలా ఖర్చులు పెట్టుకుని అదే కాకుండా ఎన్నో హోప్స్ పెట్టుకుని వెళ్ళున్న దాని మీద ట్రంప్ గారు వచ్చేసి లేటెస్ట్ షాకర్ ఇవ్వడం ఆ, అందరికీ తెలిసిన మాట వాస్తవమే. సో అందరి వ్యూవర్స్లో కూడా వ్యూవర్స్ మన ఇన్వెస్టర్స్ అందరికీ కళ్ళల్లో కూడా ఈ H1B ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అని చాలామంది మన క్వశ్చన్స్ని కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, ఈమెయిల్ కూడా చేస్తూ ఉన్నారు. సో మేబీ దాన్ని కొంచెం క్లుప్తంగా కవర్ చేసి ఆఫ్టర్ దట్ విల్ గో ఓవర్ సమ్ మోర్ ట్రెడిషనల్ టాపిక్స్ అండ్ స్పెసిఫిక్గా స్టాక్స్ ఎక్కువ తీసుకుందాం ఈసారి, ఎందుకంటే మనం క్వార్టర్ రెండుకి వచ్చేసాం కాబట్టి స్పెసిఫిక్గా ఇప్పుడు ఇండస్ట్రీ వైపు ఫోకస్ చేసి ఎటువంటి ఇండస్ట్రీ కనే బదులుగా ఈ స్టాక్స్ అనేది ఎలా ఉన్నాయి, ఇవాళ రోజు ఉంచుకోదగినవా లేకపోతే మేబీ సంథింగ్ టు మూవ్ ఆన్ అనేది అసెస్ చేద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఈ H1B అప్డేట్ వలన అంటే మెయిన్ క్వశ్చన్ వచ్చేసరికి యాజ్ ఎ ఇన్వెస్టర్ ఇన్ని రోజులుగా అక్కడ సర్వీసెస్ ఇన్కమ్ అనేది ఎంతైతే మనం తీసుకుంటా ఉన్నామో మన ఐటీ జైంట్స్ ఆ సర్వీసెస్ కూడా అంత డీప్ రూటెడ్ అయిపోయినాయి అమెరికా ఫంక్షనింగ్లో కూడా. సడన్గా ఇవాళ వర్క్ ఫోర్స్ నేను రిస్ట్రిక్ట్ చేయాలి అంటే హౌ డస్ దిస్ హోల్ ఈకో సిస్టమ్ ప్లే అవుట్? అంటే ఎక్కువ వరకు అవుట్ సోర్సింగ్ చేయాల్సిన అవసరం వచ్చిద్దా? ఇన్ కేస్ అవుట్ సోర్సింగ్ చేస్తే మన లోకల్ కంపెనీస్ ఏవైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండే పెద్ద కంపెనీస్ ఉన్నాయో వారికి ఎక్కువ లాభమా, లేకపోతే ఇలా చేయటం వల్ల ఇంకా ఓవరాల్గా కొంచెం నష్టాలే ఆ, ఆ, పేర్చుకుంటూ వెళ్తారంటారా? మొట్టమొదట మనం అందరం భయపడేది ఏంటంటే ఇండివిజువల్ ప్రిజంలోంచి చూసి అది కార్పొరేట్కి అప్లై చేసి తర్వాత ఎకానమీకి అప్లై చేద్దామని ఎక్కువ మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక కొత్త న్యూస్ వస్తే దాన్ని చూడవలసింది ఏంటంటే మన యాంగిల్లో చూద్దామనే కోరిక కొద్దిసేపు పక్కన పెట్టి దాని మూలంగా మొట్టమొదట ఎకానమీ కానీ ఇండస్ట్రీ కానీ ఏమైనా దెబ్బ తగులుతుందో చూసి ఆ తర్వాత కంపెనీలో చూస్తే బాగుంటుంది, ఆ తర్వాత మన గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ట్రంప్ ఇచ్చినటువంటి కొత్త జలక్ ఈ $100,000 కట్టాలి అన్నారు, కానీ లక్కీగా అది చెప్పినప్పుడు చాలా భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది అని అందరం భయపడినా కానీ ఆ తర్వాత వెంటనే మరుసటి రోజునే మళ్ళీ ఏం డిక్లేర్ చేశారంటే ఇది కొత్తగా అప్లై చేసే H1Bకే కానీ ఉన్న వాళ్ళకి అప్లై కాదు అన్నారు. ఉన్న వాళ్ళది రెన్యువల్కి వస్తే కూడా మళ్ళీ ఏమి ఇబ్బంది పెట్టము అన్నారు. ఇందులో చిన్న తిరకాసు ఉన్నమాట వాస్తవం. అంటే H1Bలో ఉన్న వాళ్ళు కనుక ఏ కంపెనీలో పనిచేస్తున్నారో అదే కంపెనీలో పనిచేస్తుంటే పర్వాలేదు, కానీ మారటానికి కనుక అవసరమై మారవలసి వస్తే అప్పుడు ఆ అవకాశం ఉండదు. అంటే అందువల్ల మళ్ళీ కొత్త వాళ్ళలాగా వస్తారు కాబట్టి మళ్ళీ కట్టాలి. అప్పుడు ఎవరు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడానికి $100,000 ఒక మనిషి మీద పే చేయడానికి ఇష్టపడరు. అందువల్ల నష్టం వస్తుందని భయపడ్డాం. కాకపోతే 3 సంవత్సరాల నుంచి కనుక మనం ఆలోచిస్తే గడిచిన 3-4 ఇయర్స్‌గా ఈ ఐటీ సెక్టర్‌లో హెడ్‌విండ్స్ ఎదురుగా ఉండటంతో అంటే కొద్దిగా ఎదురుగాలు వీస్తున్న సమయంలో మన దేశంలో ఉన్న ఐటీ కంపెనీలని కూడా వీలైనంత వరకు ఆఫ్‌షోర్ వర్క్ చేసుకోవటానికి కాకుండా ఆఫ్‌షోర్ వర్క్ చేసుకుంటూ ఇండియాకి అవుట్‌సోర్స్ చేసుకుందాం వీలైనంత వరకని ఇక్కడ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ ముందు చూపు ఈరోజు ఎంతో కలిసొచ్చింది. పైగా ట్రిమ్ చేసుకుంటూ ఎంప్లాయీస్‌ని కూడా ఏం చేశారు, అక్కడ ఒక ఎంప్లాయీని తీసుకునే బదులుగా ఇక్కడ నలుగురు ఎంప్లాయీస్ కాకపోయినా ముగ్గురు ఎంప్లాయీస్‌ని తీసుకోవచ్చు, మిడిల్ లెవెల్‌లో వాళ్ళని తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మంచి మంచి కెపాసిటీ సెంటర్స్‌ని పెట్టారు. క్యాపబిలిటీ సెంటర్ అంటారు. దీంతో ఏం జరిగిందంటే ఇండియన్ కంపెనీలకి ఈ ఇంపాక్ట్ మూలంగా వచ్చే నష్టాలు ఎక్కువ ఉండవని అందరం గమనించాం. ఇకపోతే పోనీ నష్టం ఉండదు అనుకుంటే లాభాలుంటాయా? ఇక్కడ ఒకటే గమనించాలి వ్యూవర్స్ అందరూ. మీ ఇళ్లల్లో ఎవరైనా H1B కోసం ఆశావాహులు కనుక ఉన్నట్లయితే మీకు నేను చెప్పిన మాట రుచించకపోవచ్చు. వ్యక్తిగతంగా మీ జీవితంలో ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా చూస్తే మీకు కొద్దిగా సెట్ బ్యాక్ అయ్యే మాట వాస్తవం. ఎవరైనా లోన్‌లు తీసుకుని కనుక స్టూడెంట్స్‌ని అమెరికాకి పంపించుంటే వాళ్ళకి ఉద్యోగాలు రావటం కూడా కష్టం అవ్వటం మాట ఖాయం. అవన్నీ కష్టాలుంటాయి. కానీ నేను కేవలం స్టాక్ మార్కెట్‌కి ఉద్దేశించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎవరిని కూడా నష్టపెట్టాలనో, తక్కువ చేసి మాట్లాడుతున్నానని భావించకండి. ఇలా జరిగినప్పుడు స్కిల్ సెట్ అనేది మనం ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, యూకేలో ఉన్నా, జర్మనీలో ఉన్నా కూడా మన యొక్క శక్తి పటవాలు అలాగే ఉంటాయి. వాడుకునే వాళ్ళు గనక సరిగ్గా వాడుకోగలిగితే మనకు జీతం ఎక్కువ వస్తుంది, మన లైఫ్ కూడా బాగుంటుంది. అందువల్ల ఈ ఇండియన్ కంపెనీలన్నీ ఏం చేశాయంటే విదేశీ కంపెనీలతో పోటీ పడాలి అంటే జీతం తగ్గించుకుంటూ అంటే కొద్దో గొప్ప హెడ్‌విండ్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడుతూ ఏం చేశారు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేది ఇండియాలో పెట్టడం మొదలుపెట్టారు. అది ఇండియన్స్ ఒక్కళ్ళే చేశారంటే కాదు.
ఈ విషయం అంటే ఈ ట్రంప్ గారు చేయబెట్టిన ఈ చర్యల గురించి ఎప్పుడో ఒప్పందుకున్న అమెరికన్ కంపెనీలు కూడా, పెద్ద పెద్ద కంపెనీలు కూడా, గూగుల్ కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఇలా యాపిల్ కానివ్వండి, అన్ని కంపెనీలు కూడా, మెటా కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేశారు, ఇండియాలో కూడా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ పెడతాను అన్నారు. అంటే తెలివిగా అక్కడ ప్రభుత్వాన్ని కొద్దో గొప్ప మభ్యపెట్టి ఈ రాబోయే చర్యల్ని ముందే పసిగట్టిన వీళ్ళు ఆల్రెడీ ఇండియాలో విపరీతంగా రిక్రూట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అందువల్లే ఐటీ సెక్టర్లో ఎంత హెడ్విండ్స్ వచ్చినా కూడా అన్ఎంప్లాయ్మెంట్ అంతగా పెరగలేదు. ఉదాహరణకి చెప్పాలంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒక్కటే అందరికీ వర్తిస్తుందని చెప్పకపోయినా, మైక్రోసాఫ్ట్ చేసే కొన్ని సాఫ్ట్వేర్లు, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ బిఐ లాంటి యూటిలిటీస్ వాడుతుంటే అది నేను విరివిగా వాడుతూ ఉంటాను. దానికోసం నాకు ఏదైనా సర్వీస్ కాల్ అవసరమైపోయి నేను అమెరికాకి కాల్ చేస్తున్నాను అనుకుని ఫోన్ చేస్తే, మన పక్కన హైదరాబాద్లో రాయదుర్గ్లో ఉన్న ఆఫీస్లోనో, లేకపోతేనేమో అక్కడ దాదాపుగా డాలస్ సెంటర్లో ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ ఫోన్ తీసుకుని మాట్లాడటం, ఆ మాటల మధ్యన వాళ్ళు గమనించి, మీరు వివేకం గురించి కదా అని చెప్పి మాకు తెలుసు హైదరాబాద్లో ఉంటానని చెప్పడం కూడా జరుగుతుంది. అంటే అర్థం ఏంటి, మన యొక్క రిక్వెస్ట్ అంటే గ్లోబల్గా ఉండే రిక్వెస్ట్ అమెరికన్ కంపెనీకి వెళితే అమెరికన్ కంపెనీ వాళ్ళని తిరిగి ఇండియాకి పంపించే కాలని ఇండియాలో నుంచి సప్లై ఇవ్వడానికి, సర్వీస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇలా ప్రతి కంపెనీ కనుక ఇండియాలో సెటప్ చేస్తే ఇండియాకి నష్టం వస్తుందా ఈ ట్రంప్ పెట్టిన $1,00,000 మూలంగా అంటే రాదు, రానే రాదు. ఎవరికి నష్టం వస్తుందంటే అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలు ఎవరైతే ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ని తక్కువ జీతానికి తీసుకెళ్ళిపోయి అమెరికాలో కూర్చోబెట్టి పని చేయించుకుందాం అనుకుంటుంటే వాళ్ళకి మాత్రం మంచిగా దెబ్బ పడిపోతుంది. అంతే తప్పితే మిగతా వాళ్ళ నష్టం లేదు. పైగా ఇవన్నీ ముందే తెలుసు కాబట్టి అన్ని కంపెనీలు ఏం చెప్పాయి, ఈయన అనౌన్స్మెంట్ చేయగానే అందరినీ వెంటనే పరిగెత్తుకుని రమ్మని చెప్పి కొద్దిగా అనిశ్చితి ఉంటుందని. ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే అమెరికన్ కంపెనీలకు వచ్చే నష్టం ఎక్కువ, ఇండియన్ కంపెనీలకు వచ్చే నష్టం ఉంటుంది తక్కువ, బాగా తక్కువ. అందువల్ల ట్రంప్ చేసిన చర్య వల్ల హితమితంగా చెప్పగలిగేది ఏంటంటే, దెబ్బతింటే అమెరికన్ కంపెనీలు దెబ్బతింటాయి కానీ ఇండియన్ కంపెనీలు కానీ ఇండియన్ ఎకానమీ కానీ దాని మూలంగా దెబ్బతినదు. ఒకే ఒక్క మేజర్ ఇంపాక్ట్ ఏమవ్వచ్చు అంటే, రాబోయే రోజుల్లో కనుక మనం ఎక్స్పోర్ట్ చేసే సర్వీసెస్ మీద కూడా ట్యాక్స్ వేస్తాను అంటే, వర్క్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే దాని మీద కూడా ట్యాక్స్ వేస్తాను అంటారేమని భయపడుతున్నారు. అది సాధ్యం కాదు, సామాన్యంగా కాదు, అన్లెస్ ఈ కంప్లీట్లీ గోస్ అవుట్ ఆఫ్ మెంటల్ బ్యాలెన్స్. ఎందుకు అంటే అమెరికా మనకి ఎక్స్పోర్ట్ చేసే సర్వీసెస్ ఎంత ఉంటాయో, మనం గొప్పగా చెప్పుకుంటున్న సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ కూడా అమెరికాకి పంపించేవి కూడా దాదాపుగా సమానంగా ఉంటాయి. ఒకవేళ అమెరికా మన సర్వీసెస్ మీద ట్యాక్స్ వేస్తానంటే మన ప్రభుత్వం చేతులు కూర్చుని ముడుచుకుని కూర్చోదు, వాళ్ళ మీద కూడా ట్యాక్స్ వేస్తాను అంతే పర్సెంటేజ్ వేస్తానన్న, అక్కడి నుంచి వచ్చిన దానికి మీరు వేస్తారు, ఇక్కడి నుంచి వచ్చిన దానికి మేము వేస్తామని చెప్తే ఇద్దరి మధ్యన ట్యాక్స్ లావాదేవీలే ఉండవు. అంటే ఇద్దరికి వచ్చే లాభమే ఉండదు, ఇద్దరు నష్టపోవటమే. అప్పుడు ఇండియాకి నష్టం ఉండదు, ఇండియాకి నష్టం వచ్చే అవకాశం లేదు, ఇండియన్ కంపెనీలకు వచ్చే నష్టం వచ్చే అవకాశం లేదు. ఇండియాలో ఉన్న ఎంప్లాయీస్ అమెరికా వెళ్ళాలి అనే డ్రీమ్ చెదిరిపోతుందేమో కానీ కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి ఏమీ చెదిరిపోలేదు. కొత్త వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇంకా హితమితంగా బ్రహ్మాండంగా పెరుగుతాయి కాబట్టి, ట్రంప్ 4 సంవత్సరాల తర్వాత దిగిపోతారు కాబట్టి ఈ పాలసీని రివైజ్ చేస్తే ఆ లోపల అమెరికన్ కంపెనీకి ఇండియా నుంచే సర్వీస్ చేసిన ఎక్స్పీరియన్స్ మీ చేతుల్లో ఉంటే మీకు తిరిగి అమెరికాలో జాబ్ రావడానికి కూడా అవకాశం. పైగా అమెరికా ఒక్కటే డోర్లు మూసేస్తే జర్మనీ, చైనా, ఫ్రాన్స్ కానివ్వండి, యూకే కానీ అన్నీ కూడా డోర్లు ఓపెన్ చేసి రండి రండి అని పిలుస్తున్నాయి టెక్కీస్ని, మన టెక్నాలజీస్ని. కాబట్టి ఇండియన్స్కి లాంగ్ టర్మ్లో నష్టం లేదు, ఇండియాకి షార్ట్ టర్మ్లోనూ నష్టం లేదు, లాంగ్ టర్మ్లోనూ నష్టం లేదు. ఇండియన్ కంపెనీకి మాత్రమే కొద్దిగా నష్టం, అమెరికన్ కంపెనీలకి అమెరికాకి పెద్దగా నష్టం అని గుర్తుంచుకోవాలి. రైట్ అండి. మనం విత్ దట్ అంటే ఈ కామన్ జనరిక్ టాపిక్ని కొంచెం సైడ్ చేసేసి, అంటే మనం చేసిన లైవ్లో కూడా రెస్పాన్స్ చాలా బాగుండింది అండ్ చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. మనం కొద్దో గొప్ప కొన్ని ఆన్సర్ చేయగలిగాం కాబట్టి కొన్ని క్యారీ ఓవర్ లాగా, స్పిల్ ఓవర్ లాగా అక్కడ ఉండే కామన్ క్వశ్చన్స్ ఏవైతే ఉండినాయో, యాజ్ వెల్ యాజ్ మన రెగ్యులర్ వీడియోస్లో కూడా కామెంట్స్లో కూడా కామన్గా ఏవైతే స్టాక్స్ గురించి అడుగున్నారో వాటిని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆల్మోస్ట్ సెప్టెంబర్ 26th, సెప్టెంబర్ 25th నాటికి వచ్చేసాం కాబట్టి ఇంకా ఒక మేబీ ఒక 15-20 డేస్లో రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేయడం మొదలు పెడతారు కంపెనీలు. అవి తీసుకుని మళ్ళీ ఎన్హాన్స్డ్గా రిజల్ట్స్ని ఫోకస్గా పెట్టుకుని మనం దాన్ని అనలైజ్ చేద్దాం. సో ఈ వారం ఫస్ట్ లెట్స్ గో విత్ సమ్ ర్యాపిడ్ ఫైర్ లెవెల్ ఆఫ్ స్టాక్స్. సో ఫస్ట్ వచ్చేసి ఇండియా మార్ట్. చాలామంది అడుగున్నారు, అంటే లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ స్ట్రాంగ్, బట్ మోర్ ఇంపార్టెంట్లీ ట్రైలింగ్ 12 months డేటా చూస్తుంటేనేమో అన్నీ మనకి అనుకూలంగా ఉన్నట్టుగానే ఉన్నాయి. తీరా ఒక పక్క చూస్తేనేమో కంపెనీ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 11-12% పడింది జూలై నాటి చివరి నుంచి. సో ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ప్రైస్ కూడా ఇంకా కరెక్ట్ అయింది కాస్త 11-12%. సో ఇస్ దిస్ రైట్ టైం టు జంప్ ఇన్ టు ఇండియా మార్ట్. ఇండియా మార్ట్ అనేది యాక్చువల్గా డిజిటల్ కామర్స్, ఈ కామర్స్కి ఎక్కువగా వెన్నెముకలాగా ఉండేటువంటి కంపెనీ కింద చెప్పాలి.
వీళ్ళకి ఈ రోజున పడిపోవడానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడు మనం చెప్తా ఉంటాం, కంపెనీ బాగుండటానికి లాభాలు కారణం అవుతుంది. అలాగే కానీ కంపెనీలో రేటు పెరగటానికి ఖచ్చితంగా లాభాలే కారణం అవుతాయో, అదొక్కటే కారణం అవుతుందంటే కాకపోవచ్చు. దానిపైన మనలాగానే ఎక్కువ మంది లాభాలు చూసి, రీజనబుల్‌గా ఆలోచించి, ఇంత లాభం వస్తున్నా, ఇంత తక్కువలో ఉంది కాబట్టి కొందాం అనుకునేవాడు వస్తేనే రేటు పెరుగుతుంది. లేకపోతే పెరగదు. అలాగే అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ గనక ఈ సమయంలో ఎవరైనా ఆల్రెడీ ఇందులో చాలా డబ్బులు మనం సంపాదించుకున్నాం తక్కువలో కొని కాబట్టి, ఇప్పుడు లాభాలు తీసేసుకుందాం అనుకున్నా అప్పుడు రేటు తగ్గుతుంది. సెల్లింగ్ సప్లై వస్తుంది కాబట్టి. అందువల్ల ఈ కంపెనీని మనం ప్రజలు చేసేటువంటి నాడిని పరిశీలించి వాళ్ళు కొంటుంటే ముందే కొందాం, వాళ్ళు అమ్మబోయే ముందే అమ్ముదాం అనేటువంటి భ్రమల్లోకి వెళ్లకుండా లాభాలు పెరుగుతూ గనక ఉంటే కొనుక్కుందాం, ఉంచుకుందాం. లాభాలు పెరగకపోతే అమ్మివేద్దాం. లేదా లాభాలు పెరుగుతున్న రేటు విపరీతంగా పెరిగినా అమ్ముదాం అనుకోవటం సరైన దృక్పథం అవుతుంది. ఇక్కడ ఈ కంపెనీని చూస్తే లాభాలు పెరిగిన మాట వాస్తవం. నువ్వు చెప్పినయన్నీ 100% కరెక్టు. ట్రైలింగ్ 12 మంత్స్ రిజల్ట్స్ చూస్తే, సేల్స్ చూస్తే 1430 కోట్లు ఉండటం, అలాగే ప్రాఫిట్ మార్జిన్ చూస్తే హిస్టారికల్‌గా ఎప్పుడూ లేనంత 41.3% ఉంది. అయితే మార్కెట్‌లో వచ్చిన సెంటిమెంట్‌ని రిఫ్లెక్ట్ చేస్తూ ఏం జరిగిందంటే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఉన్న డేటానే గనక టీటీఎం పీఈ రేషియో ఉన్నది. ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో. చూస్తే ఒకప్పుడు 50లో ఉన్నటువంటి పీఈ రేషియో ఇప్పుడు మరీ అన్యాయంగా తగ్గొచ్చి 26కి వచ్చిందన్నట్టుగా కనపడుతుంది జూన్ ఎండింగ్‌కి. అదే ఇప్పుడు చూసినట్లయితే 24 టైమ్స్‌కి వచ్చేసింది. అంటే ఎక్కడ 50 ఎక్కడ 24 అంటే లెక్క ప్రకారం చూస్తే తగ్గకూడనంత తగ్గింది. కాబట్టి ఈ సమయంలో లాభాలు బావున్న కంపెనీ గురించి అనుమానం రేకెత్తించుకునే కన్నా మనకి తెలియని ఉపద్రవం ఏదైనా అందులో ఉంటే తప్పితే, అంటే ఏదైనా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ ఉంటదని భయపడితే తప్పితే, ఎట్టి పరిస్థితుల్లో భయపడకపోగా ఒకవేళ అంతకుముందు కొనుక్కోలేదని బాధపడుతుంటే కొనుక్కోవాల్సిన సమయమే తప్పితే భయపడి జంకవలసిన సమయం కానే కాదు. నా లెక్క ప్రకారం ఇండియా మార్ట్ ఇంటర్మెష్ ఈస్ ఎ వెరీ గుడ్ కంపెనీ ఎట్ దిస్ ప్రైస్. ఉన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఇంకా చాలా మిగతావి కూడా ఉన్నాయి కానీ ఇందులో డిజిటల్ కామర్స్ ఉన్న ప్లాట్‌ఫార్మ్‌లో ఇది గనక మనం చూసినట్లయితే ఇది ఈ సమయంలో గ్యారంటీగా కొనుక్కోవడానికి అనువుగా ఉందని చెప్తాను తప్పితే అమ్ముకోవటానికి అనువైన సమయం కానే కాదు. రైట్ అండి. నెక్స్ట్ మనం జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కవర్ చేద్దాం. అంటే పెద్ద కంపెనీయే ఎక్కువ వరకు ఈ ట్రాన్సిషన్ ఇంటూ క్లీన్ ఎనర్జీ వైపు ఫోకస్ చేస్తున్నారు. అండ్ లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ బంపర్ రిజల్ట్స్ లాగా. అంటే పోయిన 2 క్వార్టర్లు కలిపినా కూడా అంత సేల్స్ ఆల్మోస్ట్ ఈ ఒక్క లాస్ట్ క్వార్టర్‌లోనే రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. ప్రాఫిట్స్ కూడా ఆల్మోస్ట్ 830 క్రోర్స్. అండ్ మనం చూసే ట్రైలింగ్ 12 మంత్స్ డేటా చూస్తే కూడా ఈ యొక్క లేటెస్ట్ క్వార్టర్ ఇంపాక్ట్ బాగా తెలుస్తుంది. బికాస్ అన్నీ పైకి లాగేసింది. అంటే సేల్స్, ప్రాఫిట్లు, మార్జిన్లు అన్నీ పైకి లాగేసుకుంది జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ. ట్రేడింగ్ ఎక్కడ ఉందా అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ ముందు కూడా ఎక్కడ సెప్టెంబర్ బిఫోర్ మన మార్కెట్ ఏదైతే పీక్ 26,200 టచ్ అయిందో ఆ రోజు ఉన్న రేట్ని ఇంకా దాని స్థాయికి అట్లీస్ట్ టచ్ అవ్వలేకపోయింది. సో లేటెస్ట్ క్వార్టర్ ఏమో రిజల్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. 1 ఇయర్ బ్యాక్ కూడా రిజల్ట్స్ ఎలా ఉన్నాయో దానికంటే ఇంకా మెరుగైన రిజల్ట్స్ ఉన్నాయి. ఇటు పక్క చూస్తేనే ప్రైస్ ఇంకా క్యాచప్ అవ్వాలా. సో ఇస్ దిస్ వన్ ఆఫ్ దోస్ ఆపర్చునిటీస్? గ్యారంటీగా ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే ట్రంప్ గారు ఏం చేసినా అంతర్జాతీయంగా పరిణామాలు ఎలా ఉన్నా కూడా ఎనర్జీ ప్రొడ్యూసింగ్, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఉన్న కంపెనీలకి ఇండియాలో ఎదురే ఉండదు, ఇబ్బంది ఉండదు. అందువల్ల కొద్దిగా గొప్ప స్టేబుల్ బిజినెస్ మోడల్ అయిన ఈ కంపెనీలో చూస్తే ఎప్పటి నుంచో ఉన్న ప్రాఫిట్లు చూస్తే కూడా 1600 కోట్లుగా ఉన్న ప్రాఫిట్ ఇప్పటికి 2300 కోట్లకు వచ్చింది 2 సంవత్సరాల్లో. అంటే లాభాలు పెరుగుతూ సేల్స్ ఏమో 11,000 ఉన్న కోట్లు 14,000 కోట్లే. అంటే ఇదేమో 30% పెరిగితే ఇదేమో దాదాపుగా ఎక్కువ పెరిగింది. అంటే దాదాపుగా 40% దాకా పెరిగింది. అంటే అర్థం ఏంటి? సేల్స్ కన్నా స్పీడ్‌గా ప్రాఫిట్ పెరుగుతుంది. సేల్స్ కూడా ఈ మధ్యనే పెరిగినాయి ఈ క్వార్టర్‌లోనే. అంతకుముందు చూస్తే సేల్స్ అంత పెరగల. అంటే సేల్స్ కన్నా స్పీడ్‌గా ప్రాఫిట్ పెరుగుతున్నప్పుడు మార్కెట్‌లో కొద్దిగా ముందే ఉప్పు అందింది కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారు? ముందే కొనుక్కొని 490 రేంజ్‌లో ఉంది దాదాపుగా జులై, ఆగస్ట్ సమయంలో. అక్కడి నుంచి డైరెక్ట్‌గా లాక్కొచ్చేది రూ. 550 వరకు లాక్ రావడం జరిగింది. అక్కడి నుంచి కొద్దిగా కరెక్ట్ అయింది. నిజానికి ఈ రోజున మనం వీడియో చేసే సమయానికి అది కరెక్ట్ అయింది కాబట్టి దాని మీద ఫేవరబుల్‌గా ఒపీనియన్ ఉంది. అంటే మంచిది కాదని కాదు. కొనుక్కోవడానికి కూడా మంచి సమయంగానే కనపడుతుంది. ఎందువలన? ఇప్పుడున్న ఫెయిర్ ప్రైస్ చూస్తే 693 దాని యొక్క మార్కెట్‌లో గ్యాప్ ఎంత ఉందో ఫెయిర్ ప్రైస్ కింద మార్కెట్ ప్రైస్ కింద చూస్తే 31. దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్న పీఈ రేషియోలో గనక మీరు చూస్తే అంతకుముందు 50, 65, 64, 58 అంత పీఈ రేషియో ఉన్న కంపెనీ ఇప్పుడు 40 పీఈ రేషియోలో ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బిజినెస్‌కి డోకా లేదు, స్కోప్‌కి డోకా లేదు, కంట్రీకి వచ్చిన డోకా కూడా లేదని తెలుసుకున్న ఈ సమయంలో ఎనర్జీ గురించి, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ గురించి ఏమాత్రం కంగారు పడక్కర్లేదు. అందువల్ల గ్యారంటీగా ఈ కంపెనీ కూడా ఇప్పుడు కొనుక్కోవడానికి కూడా అనువుగా ఉంది. కాకపోతే అన్నిటిలో ఈ కంపెనీయే మంచిది కాదు. ఈ కంపెనీ కూడా మంచిదే.
మీ దగ్గర కనుక స్టాక్ ఉంటే భయపడవలసిన అవసరం లేదు, తొందరపడి అమ్మవలసిన అవసరం లేదు. రూ. 700 దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే అమ్ముదామని గుర్తుంచుకోండి. రైట్ అండి. నెక్స్ట్ హెచ్ఎస్సిఎల్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్ చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్న స్టాకే. ఎందుకంటే చాలా వరకు కామెంట్స్లో కూడా ఎక్కువ వరకు హెచ్ఎస్సిఎల్ ఇవాల్టి రోజు ఈ ప్రైస్ ఇప్పుడు వర్తా కాదా లేకపోతే ఫేర్ ప్రైస్ ఏంటి అని అడుగుతా ఉన్నారు. లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అగైన్ సేల్స్ అదే రేంజ్లో ఉన్నా కానీ ప్రాఫిట్లు పెంచుకుంటూ వస్తుంది కంపెనీ. అంటే దోస్ ఆర్ ఆల్ గుడ్ సైన్స్ ఆఫ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ట్రైలింగ్ 12 మంత్స్ కూడా అదే ట్రెండ్. అంటే సేల్స్ అక్కడే కాంప్రమైజ్ అయ్యి కాస్త కొంచెం తగ్గినట్టు, బట్ ఓవరాల్గా మార్జిన్స్ ప్రాఫిట్లు ఏమో పెరుగుతూ వస్తున్నాయి. అగైన్ కంపెనీ బాగుంది, దాని గురించి ఎక్కువ పెద్ద మనం ఈ చర్చించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇవాల్టి రోజు అంటే ఇనఫ్ స్కోప్ టు గ్రో ఉన్న కంపెనీ, లేకపోతే ఆల్రెడీ క్లోజ్ టు ఫేర్ ప్రైస్ ఉంది కాబట్టి ఇంకా బెటర్ ఆప్షన్స్ వైపు చూడటం బెటర్ అంటారు. ఇది ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ మన ఇన్వెస్టర్స్కి చెప్పడానికి. మిగతా పారామీటర్స్ ప్రకారం చూస్తే కంపెనీ యొక్క ప్రాఫిట్లు చూస్తే ఎప్పుడూ లేని హిస్టారికల్గా హైగా ఉన్నాయి. మధ్యలో దాని పీ రేషియో ఎక్కడ దాకా వెళ్ళి చూస్తుంటే 67, 68 కూడా వెళ్ళిపోయింది. కానీ ఈ రోజున పీ రేషియో ఎంత ఉందా అని చూస్తే కేవలం 37 టైమ్స్ ఉంది. అంటే అర్థం ఏంటి? ఇదే కంపెనీ ప్రస్తుతం చూస్తే అంటే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ లాగా పెరిగి కొద్దిగా ఇప్పుడే తగ్గటం కాదు. ఇది గడిచినటువంటి దాదాపుగా 4-5 నెలలుగా కాకపోయినా కనీసం 2-3 నెలలుగా చూస్తే పడిపోయిన తర్వాత నిలదొక్కుంటుంది. దీన్నే మనకి టెక్నికల్ అనలిస్ట్లో చెప్తా ఉంటారు కన్సాలిడేషన్ అని. అది టెక్నికల్ అనాలిసిస్ పక్కన పెట్టినా మామూలు కామన్ సెన్స్తో అప్లై చేస్తే ఎప్పుడైనా ఏ కంపెనీ మీదైనా ఎక్కువ మంది పెద్ద ఇన్వెస్టర్లకి ఆశలు సన్నగిలినప్పుడు వాళ్ళకున్న మేజర్ పొజిషన్స్ని అన్వైండ్ అంటే అమ్మేసి వేరొక స్టాక్లోకి డబ్బు మూవ్ అయిపోతుంది. అలా మూవ్ అయిపోతే కిందకి వెళ్ళిపోయి అడుగుకంటా వెళ్ళిపోతుందా అంటే వెళ్ళదు. ఎందుకంటే తక్కువ రేటులో అట్రాక్ట్ అయ్యేటువంటి సైంటిఫిక్గా మాట్లాడగలిగే మనలాంటి ఇన్వెస్టర్ల కోవాలి చాలామంది ఉంటారు. అంటే మంచి కంపెనీ రేటు తగ్గితే సపోర్ట్ ఇచ్చి కొనుక్కోవడానికి రెడీగా ఉంటారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే పడిపోతున్న కంపెనీ ఆగి కొద్దిగా గొప్ప సైడ్ వేస్లో వెళ్తూ ఉంటుంది. ఈ కంపెనీ ప్రస్తుతం జరుగుతున్న కోవలో అదే ఉంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి పెరగడానికి ఛాన్స్ ఉందా లేదా అంటే మనం ఎప్పుడైతే మార్కెట్లో కొద్దిగా గొప్ప నిలదొక్కుకోవడానికి కష్టపడి కిందకి పడిపోతుందో అప్పుడు మార్కెట్లో ఈ కంపెనీకి ప్రజలు చెల్లించే ప్రీమియం తక్కువగా ఉంటుంది. కాబట్టి మన మోడల్ దాన్ని కూడా గ్రహించి దాన్ని కూడా ఫ్యాక్టర్ చేసి ఫెయిర్ వాల్యూ ఇచ్చడానికి ట్రై చేస్తుంది. అందువల్ల దీని ఫెయిర్ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు 570, అంటే దాదాపుగా 520 నుంచి తగ్గి ఇప్పుడు కిందకు వచ్చి ఈ రోజున 462లో ఉంటే ఇప్పుడు నుంచి కూడా మనం చూడటాన్ని చూస్తే 23% ఉంది. అందువల్ల అన్నీ మంచి లక్షణాలే ఉన్నా ఈ మధ్య కాలంలో దీని మీద మోజు తగ్గినట్లుగా కనపడుతుంది. కాబట్టి 570 కన్నా పెరిగే ఛాన్స్ లేదు. కాబట్టి కొత్త ఇన్వెస్ట్మెంట్ ఇందులోకి వెళ్ళటం అనవసరం. కానీ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మాత్రం దయచేసి తొందరపడి అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదు అని గమనించండి. అందువల్ల మీ దగ్గర స్టాక్స్ ఉంటే ఉంచుకోండి, లేకపోతే దీనికన్నా మెరుగైన షేర్లు ఉంటాయి కాబట్టి వాటి వైపు చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ షేర్, బట్ దిస్ ఈజ్ నాట్ ద బెస్ట్ టైం ఫర్ అస్ టు బై హిమాద్రి స్పెషాలిటీ. రైట్ అండ్ నెక్స్ట్ కెనరా బ్యాంక్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే మేబీ మీరు టీవీలో చాలాసార్లు డిస్కస్ చేశారేమో కానీ యాక్చువల్గా మన వీడియోలో తక్కువసార్లు డిస్కస్ చేసాం. సో లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అగైన్ కెనరా బ్యాంక్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్లు కూడా ఈ లాస్ట్ 2 క్వార్టర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అబౌవ్ ది లాస్ట్ 6 క్వార్టర్స్, అంటే అంత పెంచుకుంటూ వస్తుంది కంపెనీ. అండ్ ట్రైలింగ్ 12 మంత్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో కెనరా బ్యాంక్ ఇవాల్టి రోజు ఎన్నో రోజులుగా చెప్తున్నాం ఇటువంటి కైండ్ ఆఫ్ అన్రెస్ట్ అని కాదు కానీ గొప్ప వెనెవర్ దేర్ ఇస్ దిస్ లోవరింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ అప్పుడు బ్యాంక్స్ అనేవి చాలా బాగా చేస్తాయి. ఫైనాన్స్ కంపెనీస్, బ్యాంకింగ్ సిస్టంలో ఉండే కంపెనీస్ యూజువల్గా దే డూ వెల్ అని. సో కెనరా బ్యాంక్ పాయిస్ టు డూ వెల్ అంటారా, లేకపోతే ఆల్రెడీ ఓవర్ ప్రైస్డ్ రేంజ్లోకి వెళ్ళిపోయింది అంటారా? ఓవర్ ప్రైస్డ్ అని చెప్పలేము. కాకపోతే ఇక్కడ ఒక డిస్క్లైమర్ మనం ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పటి వరకు మనం బ్యాంకింగ్ సెక్టర్ గురించి చాలా స్ట్రాంగ్గా చెప్తూ వస్తూ ఉండటానికి కారణం ఏంటంటే అంతర్జాతీయంగా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతూ ఉండటం, ఫెడ్ కూడా తగ్గించడం, దాంతో ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ తగ్గటం, గ్రోత్ కనుక సన్నగిల్లకపోయినా ప్రస్తుతం ఇండియాలో మంచి బూస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. కాబట్టి ఎకానమీకి ప్రభుత్వం ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారని ఆశపడటంతో చెప్పడం వచ్చింది. కానీ ఇన్ని సంకేతాలు మనకి ఫేవరబుల్గా ఉండి బ్యాంకింగ్ సెక్టర్కి బ్రహ్మాండంగా పాజిటివ్గా కనపడుతున్నా కానీ ఎక్కడో ఒక మూలనైనా జాగ్రత్త పడవలసిన అవసరం ఉందేమో అనే విషయాలు మనం గమనిస్తూ ఉండాలి. ఆ రకంగా ఆలోచిస్తే ఈ మధ్య కాలంలో మన ఇండియన్ బాండ్స్ మీద ఇంట్రెస్ట్ రేట్ ఈల్డ్ కర్వ్ అనేది కొద్దిగా బాగా పెరిగింది. అంటే అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ రేట్ కనుక పెరుగుతున్నది అంటే ఇంట్రెస్ట్ రేట్ అంటే నిజంగా రేటు మనకి ఇచ్చే రేటు పెరగడం కాదు, ఆ యొక్క బాండ్ల యొక్క రేట్లు ఎక్కువ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కనబడుతుంది, ఈల్డ్ అంటాం దాన్ని.
ఆ ఈల్డ్ కనుక పెరిగిందంటే అర్థం ఏంటంటే ఫ్యూచర్లో బారో చేయబోయే డబ్బులకి ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ కడితే కానీ డబ్బులు రావు. అలా కనుక జరిగితే ఏమొస్తుంది, ఏ ప్రభుత్వం అయినా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మీకు ఎక్కువ రేటు కడుతూ మీకు అప్పు ఇచ్చే దాని మీద వడ్డీ రేటు తగ్గించడానికి ఎక్కువ రోజులు ప్రయత్నం చేయలేదు. అలా చేస్తే ఇంబ్యాలెన్స్ వస్తుంది. కాబట్టి బహుశా ఇంకొకసారి అయితే ఇంట్రెస్ట్ రేట్ కట్ రావచ్చు, కానీ ఆ తర్వాత మాత్రం రాకపోవచ్చు. అందువల్ల గడిచిన దాదాపుగా 1.5, 2 ఇయర్స్ నుంచి మనం ఎంతో స్ట్రాంగ్‌గా చెప్తున్న బ్యాంకింగ్ సెక్టర్ యొక్క ప్రభ ఇంకొక 6 నెలల కాలం కన్నా ఉండకపోవచ్చు. అందువల్ల మీలో ఎవరైనా తక్కువ రేట్‌లో కొనుక్కుంటే బ్యాంకింగ్ సెక్టర్‌లో గనక బాగా లాభాలొస్తుంటే కొద్దిగా బుక్ చేసుకొని వేరొక సెక్టర్‌లోకి వెళ్ళటానికి ఆలోచించవచ్చు. కానీ అలా అని ప్రమాదం కంటికలేం కాదు. ఇది జాగ్రత్త పడటం. చాలా ఎక్కువ జాగ్రత్త పడటానికైతేనే ఆలోచించాలి. అదర్‌వైజ్ బ్యాంకింగ్ సెక్టర్ ఇప్పటికి కూడా ఇంకొక సైకిల్ తగ్గుతుందనుకున్నాం కాబట్టి మళ్ళీ పెరగక తప్పదు. కెనరా బ్యాంక్ రేటే గనక మీరు స్క్రీన్ మీద చూస్తుంటే దాదాపుగా రూ. 95 రూ. 97 వచ్చిన కంపెనీ ఏకంగా పెరుగుతూ వచ్చి 125 అంటే 25% పెరిగింది. అది కూడా దాదాపు ఒక నెల కాలంలో. అంటే అర్థం ఏంటి, బ్యాంకింగ్ సెక్టర్‌లో ఇంకా స్టీమ్ ఉంది అని తెలుస్తుంది. నేను చెప్తుంది 6 నెలల తర్వాత జరగబోయేది. ఇవాల్టికి 6 నెలల తర్వాత దానికి ఇవాళే భయపడటం అనేది తొందరపడక్కర్లేదు. కానీ మీకు బాగా లాభం ఉంటే మాత్రం కొద్దిగా బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా కొద్దిగా మంచి సమయమే. తొందరపడవలసిన విషయం లేదు. దిస్ ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్ వర్కింగ్. ఏమాత్రం ప్రమాదం లేదు. ఒకవేళ కనుక ఆ ఇంట్రెస్ట్ ఈల్డ్ కర్వ్స్ కనుక కొద్దిగా సాఫ్ట్ అయిపోయి ఎప్పుడైనా సరే ట్రంప్ గాని లేదా అమెరికాలో వచ్చిన ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్స్ మూలంగా ఇంకా ఫర్దర్‌గా స్టిఫ్ కనుక కాకపోతే మళ్ళీ బ్యాంకింగ్ సెక్టర్‌కి ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది. ప్రస్తుతం కేవలం ఒక్క ప్రమాద సూచిక. అంటే మనం చెప్తా ఉంటాం వరదలొచ్చేటప్పుడు సూచిక ఎగరేస్తారు. అందులో నంబర్ 1 సిగ్నల్. నంబర్ 3, 4, 5 వస్తే భయపడాలి గానీ నంబర్ 1 వస్తే భయపడక్కర్లా. కొద్దిగా ఆలోచన, ఫోకస్ కొద్దిగా పెట్టాలి. దీని గురించి డెవలప్‌మెంట్స్ వస్తూ ఉంటే మన వెల్త్ టాక్ వీడియోలో ఇంకేదైనా నెగెటివ్ న్యూస్ వస్తే మనం పంచుకుంటాం. ప్రస్తుతానికి భయపడవలసిన విషయం లేదు. లాభాల్లో బాగున్నోళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్త పడవచ్చు. రైట్ అండి. లాస్ట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ డిస్కస్ చేద్దాం. అంటే ఇందాక మీరు చెప్పిన ఈల్డ్ ఇంపాక్ట్ ఇటువంటి ఫైనాన్స్ కంపెనీస్ కూడా అప్లై అవుతుంది అంటారా? ఎందుకంటే రిజల్ట్స్ ఫర్ పిఎన్బి హౌసింగ్ అంటే అన్నీ చూస్తానుంటేనేమో మేబీ మనం ఈ గత 3-4 స్టాకుల కంటే కూడా ఇంకా ఫండమెంటలీ సౌండ్గా చూపిస్తున్నాయి రిజల్ట్స్. అండ్ ఎటువంటి డిఫరెన్స్ లేకుండా ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 to 2 months లోపలే ఆల్మోస్ట్ 30%కి పైగా కరెక్ట్ అయింది. ఆఫ్ కోర్స్ దాని నుంచి మళ్ళీ రికవరీ కూడా స్టార్ట్ చేసింది స్టాక్ ప్రైస్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఆల్సో అప్లై టు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీసా, లేకపోతే కొంచెం సెపరేట్గానే భావించవచ్చా ఈ రెండు? ఇప్పుడు మొట్టమొదట మనకి ఈ కంపెనీ గురించి చూడాలంటే యశ్వంత్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కంపెనీని మనం చాలా ఇన్వెస్టర్స్కి రికమెండ్ చేయడం జరిగింది. చాలా మంది పోర్ట్ఫోలియోలో ఇప్పటికి కూడా ఉంది. అది విపరీతంగా ఒక్కసారి కారణం ఏంటో తెలియకుండా రూ. 1000 నుంచి డమడమాని పడిపోతూ రూ. 700 దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది కంగారు పడిన మాట కూడా వాస్తవం. కంగారు పడవలసిన విషయం ఉందా అంటే ప్రైస్ మన కంట్రోల్లో లేదు. ఆ కంపెనీకి లాభాలు తగ్గడానికి ఏదైనా కారణం వచ్చిందా అని ఆలోచిస్తే మనకు ధైర్యం పోకుండా ఉంటుంది. అలా కాకుండా ప్రైస్ తగ్గింది అని ఒకటే మంత్రం జపిస్తే మనకి భయం వస్తుంది. భయంతో తక్కువ రేట్లో నమ్ముతాం. అందుకే అందరికీ మనం చెప్పడం జరిగింది. అలా భయపడవలసిన పరిస్థితి మాకు ఇంతవరకు తెలియలేదు. కాబట్టి మీకు తెలియని విషయం భయపడి మాత్రం చెప్పలేము. అందువల్ల భయపడక్కర్లేదు అని చెప్పాము. ఎక్కువ మంది మన మాట విని కొద్దిగా గొప్ప గ్రహించి సత్యాన్ని గ్రహించి అలాగే నిలబెట్టుకున్నారు. అందుకే ఈ రోజున కొద్దిగా ధైర్యంగా ఉన్నారు. ఇకపోతే ఇప్పటి నుంచి పెరగడానికి ఛాన్స్ ఉందా లేదా అంటే హౌసింగ్ ఫైనాన్స్‌లో ఎప్పుడు ఇబ్బందొస్తుందంటే, వీళ్ళు ఇచ్చినటువంటి లోన్‌లు అంటే హౌసింగ్ సెక్టర్ మొత్తం కూలిపోయినా, చైనాలో లాగా హౌసింగ్ మొత్తానికి క్రైసిస్ వచ్చి, డబ్బులు తీసుకున్న వాళ్ళు అప్పు తిరిగి కట్టే శక్తి లేక, ఇల్లు వదిలేసి ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితులొస్తే నష్టం వస్తుంది కానీ, అదర్‌వైజ్ వర్షం వచ్చినా, వరదొచ్చినా, ఎండొచ్చినా, చలొచ్చినా వడ్డీ మీటర్ తిరుగుతానే ఉంటుంది. ఈ కంపెనీకి ఆదాయం వస్తూనే ఉంటుంది. డెలింక్వెన్సీస్ అంటే ఎప్పుడైనా ఎన్‌పీఏలు పెరిగితేనే భయపడాలి. అటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఏమీ కనపడలేదు. మధ్యలో కొన్ని కంపెనీలు బ్యాంకింగ్ సెక్టర్‌లో ఉన్నవాళ్ళు వాళ్ళ టాక్స్ ప్లానింగ్‌ని టాక్స్ యొక్క అంటే న్యూ స్కీమ్, ఓల్డ్ స్కీమ్ ప్రకారం మార్చుకోవటం మూలంగా ఒకసారి దెబ్బతిన్నమాట వాస్తవం. అది కేవలం కొన్ని బ్యాంకులకి 1, 2 బ్యాంకులకే జరిగింది తప్పితే ప్రమాదం లేదు. అందువల్ల పిఎన్బి హౌసింగ్ గురించి భయపడవలసిన విషయం ఉంటుందా అంటే లేదు. ఎందుకంటే దీని ప్రాఫిట్ 1,200 కోట్లు ఉండే ప్రాఫిట్ 2,000 కోట్లకు రావటం, అన్నింటిని మించి మీరు పీఈ రేషియో కనుక చూస్తున్నట్లయితే అంతకుముందు కూడా 15 కూడా కనపడింది. ఇప్పుడు చూస్తే 11.61 ఎంత? 11.61 జూన్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేటప్పటికంటే June 30కి చూస్తే దీని పీఈ రేషియో 14 టైమ్స్ ఉంటే ఇప్పుడు కేవలం 11.61 వచ్చింది. అంటే దాదాపుగా 30% వరకు దాదాపు 25% వరకు పడిపోయింది పీఈ రేషియోలో. అందువల్ల అది మేకప్ అయినా కూడా మీ ప్రైస్ మళ్ళీ ఎక్కువ వచ్చేస్తుంది.
ఎట్టి పరిస్థితుల్లో కూడా పిఎన్బి హౌసింగ్లో నా అంచనా ప్రకారం ఏ రకమైన ప్రమాదం కనపడటం లేదు. ఇప్పటికీ కూడా కొనుక్కోవటానికి అనువుగానే ఉన్న కంపెనీ. ఎప్పుడు ఫైనాన్స్ కంపెనీల్లో మీకు 20% కన్నా ఎక్స్పోజర్ లేకపోతే, నిజంగా చెప్పాలి అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కలిపి 20% కన్నా ఎక్స్పోజర్ లేకపోతే ఈ కంపెనీ ఇప్పుడైనా కొనుక్కోవడానికి అనువుగా ఉందని చెప్పాలి, కానీ దీని గురించి భయపడేటువంటి అవసరం నాకైతే ఇంతవరకు కనపడటం లేదు. రైట్ అండి. మనం విత్ దట్ ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అంటే ఎక్కువ వరకు స్టాక్స్ తీసుకుందాం. వచ్చే వారం కూడా మేబీ అలాంటి అటెంప్ట్ చేద్దాం. ఆఫ్టర్ విచ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ని ఫోకస్గా తీసుకుని వాటిని కవర్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. క్వశ్చన్స్, కన్సర్న్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. మన లైవ్ కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. మనం వారం వారం విల్ కంటిన్యూ టు మేక్ ఆ లైవ్లో ఇంటరాక్షన్లో కూడా మీరు ఎక్కువ క్వశ్చన్స్ అడగచ్చు, క్లారిఫికేషన్స్ పొందొచ్చు. కాబట్టి మేక్ షూర్ టు జాయిన్ సూన్. So with this, let us conclude. See you again next week.